తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఇవాళ పేపర్ చూసినాక ఈ కాలం పోరగాళ్ళకు పెళ్ళిళ్ళు దబ్బున అయ్యేది చాలా నమ్మకం తక్కువ. ఎందుకు చెప్తున్నంటే కాకినాడ అంట, కాకినాడ దగ్గర ఎవరది రమణయ్యపేట దగ్గర రాయుడుపాలెం అంట. రాయుడుపాలెంకి చెందిన ఒక పెద్ద మనిషి 53 ఏళ్ళు ఉంటాడు. ఆయనకంట ఒక బిడ్డ ఉందంట. బీటెక్ చదివించిండట. బిడ్డను బాగా గొప్ప చదువు చదివించిండు. బీటెక్ చదివింది, మంచిగా చదువుతుందంట. అయితే బిడ్డను అడిగినట్ట, బిడ్డ ఇక నీకు పెళ్లి చేసుకుంటావా అని అడిగినట్ట. ఆ బిడ్డ ఏమన్నా, నాయన నువ్వు ఎవ్వరిని తీసుకొచ్చినా నేను చేసుకుంటా, నీ మీద నాకు నమ్మకం ఉన్నది, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట. అయితే చుట్టుపక్కల ఊళ్ళోనే ఓ పొరగాని చూసి పెళ్లి చేసుకుంటావా అంటే ఆనదంట. ఆ పిల్లగాడు ఒప్పుకుని పిల్లి ఒప్పుకుని అంత అయిపోయింది. పూలు పనులు పెట్టుకుని మన పిల్లగాడు అనిపించుకుని ఇంత కట్నం భయాన్ని ఇచ్చిరంట. ఇక ఎంతో కొంత పరిచయం అవుతుంది కదా అల్లునికి, మామకు, బిడ్డకు. అదే చనువుతోటి అల్లుడా జర నీ ఆధార్ కార్డు పంపించవా అన్నట. ఆధార్ కార్డు పంపించిందట. అట్నే నీ బండి కూడా పంపించవా అన్నట. బండి పంపించింది, బండి నెంబర్ పంపించినట్టు, లైసెన్స్ పంపించిందట. ఇవన్నీ తీసుకున్నట. ఇవన్నీ తీసుకొని చక్కగా ట్రాఫిక్ సిఐ దగ్గర పోయినట. ఈ పెద్ద మనిషి ట్రాఫిక్ సిఐ దగ్గర పోయి, సార్ ఇంకో గిది ఆధార్ కార్డు, గిది బండి నెంబరు, గిది లైసెన్సు, జర ఎట్లా చేసి ఈ బండి మీద కానీ ఈ వ్యక్తి మీద కానీ ఏమన్నా కేసులు ఉన్నాయా, ఏమన్నా చాలాన్లు ఉన్నాయా, ఏమన్నా ఫైన్లు గిట్టు ఉన్నాయా, జర చూసి చెప్పవా సార్ అని సిఐ దగ్గర పోయినట. ఆ సిఐ ఉండి, మరి నీకెందుకు చెప్పాలనే, నీ బండి కాదు, మనిషి లేడు, ఏం లేదు, ఎందుకు చెప్పాలంటే ఇలా అయ్యే చెప్పిండట. ఈ పెద్ద మనిషి ఏం చెప్పిందంటే, సార్ నాకు ఒక బిడ్డే. నా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే నా భార్య చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా. ఏ కష్టం వచ్చినా కానీ గిత్త కష్టం తన దగ్గర రాకుండా నేను పెంచుకున్నా. నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఒక పొరగాని చేతులు పెడదాం అనుకుంటున్నా. మరి ఆ పొరగాడు ఎసంటి కూడా తెలవాలంటే ఏమన్నా గట్టినే బండి మీద ఏమన్నా చలాన్లు ఉన్నాయా, ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, జర చూపించుకుంటానికి ఎంక్వైరీకి వచ్చిన సార్, చెప్పరా అంటే పోలీసు ఆయన పరిశాన్ అయ్యి భుజం మీద చేయి తట్టి, పెద్ద మనిషి నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు. నీ అసోంటి తల్లిదండ్రులు ఉంటే ఏ అమ్మాయికి కూడా వేరే రకంగా అంటే కొన్ని రకాల ఇబ్బందులు జరగవు అని చెక్ చేసిండట. చెక్ చేసి చూస్తారు కల్లా పోరగాని మీద ఒక్క చలాన్ కూడా లేదట. పోరగాడైతే ప్రస్తుతానికైతే నా లెక్కల ప్రకారంగా బండి ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడు, చలాన్లు లేవు, ఏవి లేవు, ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాడు ఈ పిల్లగాడు, ఎలాంటి ఛానల్ లేవు, ఇవ్వ అని చెప్పిండట. అప్పుడు మామ వచ్చిందట. మామనే కదా పిల్లగానికి, మామ వచ్చి ఒప్పుకున్నట. గిదే లెక్క ప్రకారంగా అందరి తల్లిదండ్రులు గిదే పని చేస్తే ఈ కాలంలో పొరగాళ్ళకి పెళ్ళిళ్ళు అయితాయా? ఎవడన్నా హెల్మెట్ పెట్టుకుంటుండే ఈ కాలంలో పొరగాళ్ళు 100% మంది హెల్మెట్లు పెట్టుకోరు, లైసెన్సులు ఉండయి, ఊటగా బండి తోలుతారు, నలుగురు ఎక్కుతారు. నలుగురు ఎక్కంగా కూడా ఇంకోటి ఎక్కితే బాగుండని చూస్తారు. నలుగురు ఎక్కంగా కూడా ఇంకోటికి జాగలేదేమో రా అని చూస్తారు. గసోటి పొరగాలు తయారయ్యారు ఈ కాలంలో. ఈ పెద్ద మనిషి ఎసోటి పని చేసిన చూడరి. తన బిడ్డ మీద ప్రేమ అన్నట్టే లెక్క. అంటే నా బిడ్డ ఎలాంటి ఇబ్బంది పడదు, అలిబిలిగానికి ఇచ్చి ఈ లంగ దొంగలకు ఇచ్చింది అనుకో, లేనిపోయి పరిచాను. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళ దగ్గర ఎంతో కొంత నిజాయితీగా పోయి ఏమి హెల్మెట్ పెట్టుకొని లేకపోతే లైసెన్స్ చూపించి ఎలాంటి ఛానల్ లేకుండా బండి తోలుతున్నాయంటే ఎంతో కొంత బుద్ధిగాలోడే ఉన్నట్టు పోరగాడు. ఇక తర్వాత ఇంకేమైనా ఉంటే అవి కూడా ఎంక్వైరీ చేస్తుండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది. కాబోయే అల్లుడు ఎసోంటోడు అని ఏకంగా ట్రాఫిక్ సిఐ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసినాకనే ఓకే చేసిండట. గా మధ్యలో ఒక వార్త వచ్చింది, మేనమామ చెక్ చేసిండట. గిట్టిన పొరగాడంట పెళ్లి కావాలని తిరుగుతుంటే ఊళ్ళో పిల్లని దొరికితే మన మనిషి అని ఒప్పుకున్న తర్వాత ఏమైంది, ఇక మరి పొరగాంది ఒకసారి ఆధార్ కార్డు అట్టిన పాన్ కార్డు అంటే తీసుకొని పోయి మేనమామ పోయి చెక్ చేసిండట. ఆయన పాన్ కార్డు పాడైపోను, వాడు అప్పుల కుప్ప అంట, అని బతకంత ఏడు అప్పు తీసుకున్నా కానీ కట్టపోయేదట. ఏడ చేసినా కానీ అంతే సంగతులు. ఎగనామే సివిల్ లేదు, ఏమి లేదు, మొత్తం జీరో ఉందట. అయ్యా నా సకదానాల మెనగోడలు నీకు ఇస్తే నువ్వు జాతావురా, నువ్వు ఏడ చూసినా అప్పులే పాడాయి, నీ అప్పులు నాశనం అయిపోను, నీకు నేను పిల్లని అని క్యాన్సల్ చేసుకున్న సంగతి కూడా మనం గతంలో చూసినాం. ఇట్టనే ఈ తల్లిదండ్రుల లెక్క, ఆ మేనమామ లెక్క ఎంక్వైరీ చేయాలి. కానీ ఈ కాలంలో పొరగాలకు పెళ్ళిళ్ళు అయ్యేది చాలా తక్కువ.